హ్యాపీ మూడ్లో ఉంది. ఎలాగైనా వాళ్ళు ఇంప్రెస్ చేయాలి. అందుకే నుంచో నడద్దని చెప్పాను. కాలు చూడు ఎలా వాసిపోయినాయో. కాలు పట్నా? నా కాళ్ళు అంత వీక్ ఏం కాదు, చాలా స్ట్రాంగ్. ఓసారి తన్ని చూపించమంటావా? ప్రతిదానికి ప్రూఫ్స్ ఎందుకు? చూడు రామ్, ఇప్పుడు మనం రిలీజ్లు సెలబ్రేట్ చేసుకునే జమానాలో ఉన్నాం. రేపొద్దున మనం ఫస్ట్ నైట్ రిలీజ్ డేట్ సెలబ్రేట్ చేయాలంటే మినిమం కలెక్షన్స్ అయినా ఉండాలి కదా. మరీ డిజాస్టర్ టాక్ అయితే బాగోదు కదా. ఇప్పుడు మన మధ్యన ఏం జరగదు. మొరారి సినిమాలో మహేష్ బాబు సోనాలి బింద్రేలా ఒకరి షోల్డర్ మీద ఒకరు తలపెట్టుకుని తెల్లార్లు కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చుందాం అంతే. ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. నీకు సెంటీమీటర్ చనివిస్తే కిలోమీటర్ దూసుకెళ్తావు. అయినా నీ మీద నాకు నమ్మకం లేదు. రామ్, మన ఇద్దరిది ఒకటే పార్టీ. ఆపోజిషన్ పార్టీ లీడర్లా మాట్లాడతావేంటి? సొంత పార్టీలో ఉండి కోవట్ పనులు చేసే టైప్ నువ్వు. అయినా మన ఇద్దరి మధ్యలో ఏం జరగలేదని ఎవరికి చెప్పొద్దన్నానా? మీ అల్లుడికి చెప్పావేమో అని నాకు డౌట్. విశ్వసనీయతకు మారు పేరు నేను. మా ఇంట్లో నా పేరు విశ్వాస్ కుమార్ అని పెడదాం అనుకున్నా. గ్రహాలు అనుకూలించక పద్మనాభం అని పెట్టారు. సరే మిస్సెస్ విశ్వాసం గారు, మీరిప్పుడు మీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ మీకు ఇస్తా. అంటే ఎస్, అదే మాట్లాడండి. మా మామ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుండు? ఒరే, ఈ టైంలో నువ్వు చదువుకుంటూ బిజీగా ఉంటావని తెలుసు. చదువా? అక్కడ ఏదో తేడా జరిగినట్టు మేనేజ్ చేయాలి. ఏంటి మామ ఈ టైంలో అత్తతో టైం గడపకుండా నాకు కాల్ చేసి దొప్పుతున్నావు? అత్త ఒంటరిగా ఉండుంటుంది, వెళ్ళు. అరే అది కాదు కానీ, గత 2 రోజులుగా నా శుభకార్యం గురించి నువ్వెందుకు అప్డేట్స్ అడగలేదురా? పైత్యం ఏమైనా చేసిందా? అడిగితే ఫీల్ అవ్వాలి కానీ అడగకపోతే ఇలా కాల్ చేసి మరీ అడుగుతావా? అంటే అలా ఆయన కాదురా, జనరల్గా నీ వయసులో ఉన్న వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. పైగా నీకు నాకు చనువు ఉంది కదా అని. మొదటి రోజే నేను చూడగానే యుద్ధంలో గెలిచిన వీరాది వీరులా కనిపించావు, అందుకని అడగలేదు. అయినా నాలాంటి చిన్నపిల్లలని ఇలాంటివి అడగొచ్చా చెప్పు? సరేరా. అమ్మయ్యా, మీ అత్త వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు చెప్పు. అమ్మయ్యా వెళ్ళిపోయిందా? ఏంటి మామ ఈ రోజైనా ఏమైనా వర్కౌట్ చేసా లేదా లోన బయట ఆటేనా? ఇవాళ కూడా బయటరా. మామ ఇదంతా అవ్వదులే కానీ అమ్మాయిలు పైకి పైకే వద్దు వద్దు అంటారు. ఒక్కసారి నువ్వు ముద్దు లాగేసుకున్నావు అనుకో, ఆ తర్వాత వాళ్ళే లాగేసుకుంటారు. ముద్దులే ముద్దులు. ఆ తర్వాత నేను చెప్పలేను మామ. మామ ఉన్నావా? ఎలా లాక్కోవాలో మీ మామకి నేను చెప్తాలేనా? నువ్వు చదువుకో. అమ్మని మా మామ కథం. అంటే ఇప్పుడు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి నేను వెళ్తాను. ఫాదర్స్ డే కాదు నాన్న, అసలు నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండాలి కదా. రమ్య, 2 స్పూన్స్ షుగర్ వేసి కాఫీ రెడీ చేయవా? వస్తున్నా. ఎందుకు నా మీద హత్యాయత్నం? నేనేం పాపం చేశాను? ఏమైంది పద్దు? నువ్వు చెప్పిందేగా చేశాను. 1 స్పూన్ కాఫీ పౌడర్, 2 స్పూన్ షుగర్ వేసాను అంతే. తెల్లగా ఉన్నాయన్నీ షుగర్ కాదు. ఆయన షుగర్కి సాల్ట్కి తేడా తెలీదా నీకు? కదా, 2 ఒకటే కలర్లో ఉంటాయి కదా, డిఫరెన్స్ ఎలా కనిపెడతారు మీరు? ఓహో, వంట మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉందా? ఇప్పుడు నీకు బేసిక్స్ నుంచి ఎడ్యుకేట్ చేయడం కంటే ఈ టాపిక్ ఎంతటితో వదిలేద్దాం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం వండుకొని తింటావు? వంట చేయాలంటే ముందు మంట పెట్టాలి కదా. పెట్టాలి కదా. అది మనకి రాదుగా, ఎందుకంటే మంట అంటే నాకు భయం. అంటే ఇప్పుడు స్టవ్ వెలిగించడం కూడా
అంటున్నాను కానీ మీ అమ్మ నాన్న ఎగిరి గెంతేసుకుని మరి పెళ్ళెందుకు చేసేసారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు గట్టిగానే ఉన్నారు. కానీ ఆ, ఎగ్ బాయిలర్ ఉంటే బాయిల్డ్ ఎగ్ సెకండ్ మేనేజ్. అబ్బా ఎంత వంట ప్రావీణ్యం ఎలా వచ్చిందా నీకు? గ్రేట్. రామ్, నాకు ఒక హెల్ప్ చేస్తాను. చెప్పు. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు కిచెన్ అవాయిడ్ చేయి. ఎందుకంటే నా దేవాలయాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను డిస్టర్బ్ అయిపోతాను. హే, ఎందుకు అంత ఎమోషనల్? వెళ్ళదని చెప్తే సరిపోయిద్ది కదా. సరే, ఇంకెప్పుడు కిచెన్లోకి వెళ్ళు, ఓకేనా? ఇప్పుడైనా నవ్వు. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అయినా కిచెన్లో నాకేం పని ఉంటుంది పద్దు. సరే, వెళ్ళి ఒక మంచి కాఫీ పట్టుకురావా. వెళ్ళు అంటోడా. అయినా మా పద్దుకి షుగర్కి సాల్ట్కి తేడా ఎలా తెలుస్తుంది? ఎంతైనా మా పద్దు గ్రేట్. ఇంత మంచి కాఫీ చేసినందుకు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. వింటర్లో ఎయిర్ కండిషనర్స్ మీద ఆఫర్ పెట్టినట్టు నాకేంటి అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్? అడిగితేనే ఏమో కదా, అడగకుండా ఏంటా అని. ఏంటి ఇప్పుడు కావాలా వద్దా? వారం రోజులకి ఇంట్లోంచి తప్పిపోయిన ఒక ఇంటికి తిరిగి వచ్చాక ఫుడ్ పెడితే ఏమంటది? ఏమంటది? బావా అంటది. ఏయ్, మండిందా? నాకు కూడా అలానే ఉంటది. స్ట్రైట్ గా మాట్లాడొచ్చు కదా. ఓకే, నీ ఆఫర్ నాకు కావాలి, చెప్పు. నాకు 2 కోరికలు ఉన్నాయి, నువ్వు తీర్చాలి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది రమ్మని చెప్పి తిరిగి మరి బ్యాంక్ మేనేజర్ అప్పు అడిగాడంట. అలా ఉంది నువ్వు చెప్పేది. నువ్వే ఆఫర్ ఉందని చెప్పి మళ్ళీ తిరిగి నీ కోరికలు తీర్చమంటావేంటి? నీ కోరికలు కూడా తీరుస్తాలే. ముందు నేను అడిగిన దానికి ఓకేనా కదా చెప్పు. ఓకే, మొదలుపెట్టు. చిన్నప్పటి నుంచి నాకు ఏది రైట్ అంటే రైట్, ఏది రాంగ్ అంటే రాంగ్, అంత ఫ్రీడమ్ ఇచ్చారు నా పేరెంట్స్ నాకు. దానికి బదులుగా నేను ఎవరిని లవ్ చేయకూడదు, వాళ్ళు చూపించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. నేను కూడా లగ్జరీస్కి అలవాటు పడి ఓకే చేసేసాను. అసలు పాయింట్ ఇది కాదే, మ్యాటర్లోకి రా. నన్ను బాగా చూసుకోమని మా నాన్న నీకు బాగానే ఇచ్చుంటాడుగా. సో నేనేం అడిగినా కాదనకూడదు, నేనేం చేసినా తిట్టకూడదు. నా బ్యాంక్ బ్యాలెన్స్కి చెదలు పట్టే రోజు వచ్చేసింది అనమాట. సరే, నెక్స్ట్ ఏంటో చెప్పు. ఇప్పుడిప్పుడే ఆలోచిస్తుంటే నాకు కూడా అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను ఒక మెకానికల్ లైఫ్ బతికేశాను. అదైతే నిజం. అందుకే జాలీ దయ లేకుండా 3 రోజులు నన్ను బయటికి గెంటేశావు. అది కాదు, నాకు లవ్ అనే మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయాలను. ఇవాళ నుంచి నువ్వు నన్ను పిచ్చిగా ప్రేమించే వన్ సైడ్ లవర్వి. నన్ను ఇంప్రెస్ చేయి, ప్రేమలో పడే. బాగా ముదిరిపోయింది దీనికి. ప్రేమలో పడ్డాక మీ అబ్బాయిలు ఒక ముద్దు, ఒక హగ్ కోసం అడుక్కుంటారు చూడు, అలా అడుక్కోవాలి. అర్థమైంది. అర్జెంటుగా ఓటీటీస్ అన్ని అన్సబ్స్క్రైబ్ చేయాలి. ఆ దిక్కుమాలిన కొరియన్ సిరీస్లో మలయాళం మూవీస్ చూసి మాయరోగం దాపరించింది నీకు. ముందు చెప్పేది విను. నువ్వు అలా అడుక్కోవడం నాకు నచ్చితే మన ఇద్దరి మధ్య 6వ నుంచే రొమాన్స్. అప్పటి వరకు నో రొమాన్స్. నో రొమాన్స్ అనే విషయాన్ని ఇంత రొమాంటిక్గా చెప్పడం మీ అమ్మాయిలకే సాధ్యం. జస్ట్ ఒకసారి ఐ లవ్ యూ చెప్తేనే అమ్మాయి ఎంత నరకం చూపించినా అన్ని మూసుకొని వెనకాల తిరుగుతారు మా అబ్బాయిలు. అటువంటిది నేను తాళి కట్టేసి పెళ్ళి అనే సముద్రంలో దూకేశాను. ఇలాంటివన్నీ నాకు సర్వసాధారణం. నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. మై స్వీట్ పద్దు. అలా నేను నీ లవ్లో పడిపోగానే మన ఫస్ట్ నైట్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తా. దీనికి మనం ఏదైనా కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుందాం. జాబ్ కొట్టేసిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వమంటావేంటే? అదంతా కాదు కానీ నీ ఫేవరెట్ కలర్ ఏంటి? గ్రీన్. ఓకే, అయితే ఏ రోజైతే నేను గ్రీన్ సారీ కట్టుకుంటానో ఆ రోజు మన ఫస్ట్ నైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు. అప్పటి వరకు నీకు రెడ్ సిగ్నలే. అర్థమైంది. నువ్వు చెప్పిన పనులన్నీ చేసేసినా తీరా ఆ రోజు వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, హెల్మెట్ పెట్టలేదు, రాంగ్ రూటు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని నా బండి సీజ్ చేసేసి నా జర్నీ ఆపేస్తావే నువ్వు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అయినా బతిమలాడితే కనికరించి వదిలేస్తాడు. ఆ మాత్రం జాలి దయ కూడా లేదే నీకు? ఏంటి ఇప్పుడు అన్నీ నీకు ఓకేనా కాదా? చంపేనా లేదా సూసైడ్ నీకు ఓకేనా అంటే ఏమంటావు? ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. అంటే నాకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి, వింటావా?
అడుగుతావు? సరే ఏంటో చెప్పు చూద్దాం. మనం ఎవరు ఫ్రైడే కలిసి సినిమాకి వెళ్ళాలి. కొత్త సినిమాలు ఏం లేకపోతే రిలీజ్కి వెళ్దాం. వీకెండ్ కూడా ఇంట్లో ల్యాప్టాప్ వేసుకుని వర్క్ అని కూర్చోకుండా నన్ను షికారుకి తీసుకెళ్ళాలి. నేను అడిగిందల్లా కొనేవాలి. మంత్లీ ఒక ట్రిప్పు. ఎప్పుడైనా నా పనులు అలసిపోతే నీ ఒళ్ళో పడుకోబెట్టుకుని శాత తెచ్చాను. అంతే, సింపుల్. బానే కోరికలు ఉన్నాయి నీకు. చిన్న చిన్నవిగా తీర్చొచ్చుగా. అదేంటి వైరస్ వచ్చిన ఫోన్లో అలా స్ట్రక్ అయిపోయావు? ఎక్స్ప్రెషన్ మార్చిపోద్దు. సర్లే, నీ విషయస్ అన్ని గ్రాంటెడ్. అయితే ఓకే. ఇలాంటి ఎక్స్ప్రెషన్ పెడితే అన్నీ చేస్తామని తెలిస్తే ఎప్పుడు ఇలాగే పెట్టేవాడిని. ఏంటి? అన్నిటికీ యాక్సెప్ట్ చేసావు కదా, హ్యాపీ. నేను కూడా హ్యాపీ. సూపర్. ఓసారి ఇటు తిరుగు. అద్రింది. ఈ యాంగిల్లో జూనియర్స్ అన్నిలా ఉన్నావు. వావ్. ఇలా పెట్టు. ఒక్కసారి ఇచ్చిన మోటివేషన్కి ఇంతలా మారిపోయారా? బెస్ట్ మోటివేటర్ రా నువ్వు. శబాష్. అది నీ అందానికి అందమే సిగ్గుపడుతుంది. ఇదిగో బాబు వెళ్ళరా. రమ్య మేడం క్యాబిన్లో లంచ్ బాక్స్ పెట్టాయి. నేను లంచ్ బాక్స్ లోపల పెట్టాలా? అరే బాయ్ బాయ్, ఎక్కడ నువ్వు? చెప్పండి సార్. అరే, ఈ నెల నుంచి నీకు 2000 శాలరీ పెంచుతున్నాను రా. ఇప్పుడు తెలిసిందా నేనెవరో? మీరెవరో చెప్పడానికి తనెందుకు కొట్టడం? ఆయన డ్రెస్ కోడ్ బట్టి వర్కర్ ఓనర్ తెలుస్తుంది. మీరు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాల్సింది. ఏయ్, నా డ్రెస్ గురించి నువ్వే నాకు చెప్పక్కర్లేదు. అయినా ఒక ఆఫీస్కి వస్తుంటే బాస్ ఎవడో వర్కర్ ఎవడో తెలుసుకొని నువ్వు రావాలి. అయినా నిన్ను కాదులే. రమ్య, నువ్వు చెప్పాలిగా నీ పనుడికి ఎవడేంటని. నేను పను. నువ్వు ఆగు. ఐమ్ సారీ సార్. చెప్పు. ఏ పదా. నువ్వేం పట్టించుకోకు. అయినా వాడికి నువ్వెవరో తెలుసు. మన మ్యారేజ్ స్టేటస్లు అన్నీ చూసి అడిగేస్తావా? ఆడేం బాస్ కాదు, అసిస్టెంట్ మేనేజర్. బాస్ తిట్టినప్పుడల్లా ఆ ఫ్రస్ట్రేషన్ మా మీద చూపిస్తుంటాడు. సర్లే, వాడి గురించి వదిలే. ఏమంటా? చికెన్. థ్యాంక్ యూ అంటాడా? బాయ్ బాయ్. కామెంట్ పెడతావా? జుట్టు జుట్టు పట్టుకుంటే చంపేస్తా. కామెంట్ పెడతావా ఇంకోసారి? ప్లీజ్. ఆగండి. ఇప్పుడే కదరా నా వల్ల బాగుపడ్డారనుకున్నాను. ఇంతలో కొట్టేసుకుంటున్నారేంటి? నా వల్ల కలిసారని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇంతలో ఎలా కొట్టేసుకుంటున్నారేంటి? అసలు ఏం జరిగింది? అయ్యా లొకేషన్ ఇక్కడ బాగాలేదు, షిఫ్ట్. ఇప్పుడు చెప్పు. అయ్యా సర్వాంతరయామి, అసలు జగడమే రాదన్నావు. 100 అంటాం. జుట్టు పట్టుకొని కొట్టేస్తుంది ఇది. నువ్వేదో తేడా చేయకుండా ఉంటే లేడీస్ ఊరికి ఎందుకు కొడతారు? ఎగ్జాక్ట్లీ. చేయాల్సిందంతా నువ్వు చేసి మా పార్ట్నర్ అంటావేంటి? నేనా? జాను జాను జాను, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దమ్మా, వద్దు. వీణ్ణి కొట్టడం కాదు, ఇంకేదో చేయాలి. జాను, రాయ్. చట్టాలు మీకు ఫేవర్గా ఉన్నాయని అంత వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు. నేను సెట్ చేస్తా కదా. పొద్దున్న నా లుక్ చూసి సో క్యూట్ అన్నాడు. అందుకే కదా నీ అందాన్ని ప్రపంచానికి చూపించాలని మంచి మంచి యాంగిల్స్ లో రీల్స్ వేస్తున్నా. అంతలా తీసినప్పుడు కామెంట్స్ కూడా వస్తాయి, దానికి జెలస్ అవ్వకూడదు. దేవకన్యని బై మిస్టేక్ భూమి మీదకి పంపించేశాడంట వాడి ఎదవ కామెంట్లు. దానికి ఇదేమో ఓ తెగ మెలికలు తిరిగిపోతుంది. ఆపు. గుట్టుగా ఇంట్లో దాచుకోవాల్సిందని ఒకసారి పబ్లిక్లో పెట్టాక ఏం వచ్చినా తీసుకోవాలి. పైగా అమ్మాయిల కాంప్లిమెంట్స్ అంటే ఓ ఎర్రెక్కిపోతారు. నువ్వే రాంగ్ ప్లేస్లో కాలేసావు, పుండు పగిలిపోయింది. నన్నే అను. ఇప్పుడు ఏమైంది? తల్లి బిడ్డ న్యాయంగా ఉందిగా. నువ్వు ఒక్కసారి సారీ చెప్పి సరెండర్ అయిపోతే మళ్ళీ ఇంకో రీల్ తీసుకోవచ్చు. అబ్బా, దానికోసం కాదండి ఈ కొట్టుడు. మరి అందరూ రకరకాల కామెంట్స్లు పెట్టారంట. నన్ను లైక్ చేసి కామెంట్లు పెట్టమంటుంది. నాకేమో అది నచ్చలేదు. ఇంకా నేను నచ్చక బొక్కలాగుందని చెప్పి కామెంట్ పెట్టాను. అందుకని చిత్త కొట్టేస్తుంది. ఏ చూడబ్బాయి, బొక్కలేరు కొట్టుకుని 2 లక్షల బిల్లు కట్టడం కంఫర్టా? తన దేవకన్యం ఒప్పుకొని సారీ చెప్పడం కంఫర్టా? రెండో ఆప్షనే. పగిలితే కానీ నీకు బలు వెలగలేదనమాట. సారీ చెప్పే ఒక కామెంట్ కొట్టే పని అయిపోద్ది. సారీ బుజ్జి, నా కళ్ళకే పొయ్యే రోగం వచ్చాలా అనేసా. ఇట్స్ ఓకే బేబీ, వేరే అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వస్తా, ఇంకో రీల్ చేద్దాం.
నీకు బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది అబ్బాయి. ఆ అమ్మాయికి రోజుకో కాంప్లిమెంటు, వారానికో గిఫ్ట్ అయితే చాలు, వాళ్ళ హ్యాపీస్. హర్ట్ చేసావనుకో నీ పార్ట్సే పగిలిపోతాయి. అవసరమా? నీకు నీ సూక్తులకి ఒక దండం స్వామి, నేను పోతున్నా. ఏమో పద్దు, భర్తలాంటి భారీగా నాకు అన్ని అధికారాలు ఉన్నట్టేగా. ఎంత మాట అన్నారు? మీరు ఆర్డర్ ఇవ్వండి, నేను చేసుకుని పోతా. అయితే ఫుల్ బాటిల్ విత్ చిల్లీ చికెన్తో సిట్టింగ్ రెడీ చేయి, నేను వస్తున్నా. ఓకే మేడం. బాయ్. ఏ రా ఇది. నువ్వు కూడా ఇద్దరం వేస్తే ఇండియా పాకిస్తాన్ వార్ అవుద్ది. ఈ సీన్కి మీరు బాసు, నేను బొంటుని. మందేస్తున్నాని జడ్జ్ చేస్తున్నావు కదా. అయ్యో చిచ్చి, మీరెవరు? మగువ మహారాణి. ఇంటా బయట ఎన్ని డీల్ చేయాలి? ఆ స్ట్రెస్లో ఏదో 2 పెగ్గులు వేస్తున్నారు, ఇందులో తప్పే ఉంది? ఎన్ని పెగ్గులు వేసుకున్నా పర్లేదు, వేసాక నన్నేం అనకపోతే చాలు. ఏమో పద్దు, ఆ, నటనలో నీకేమన్నా ప్రావీణ్యం ఉందా? అయ్యో ఎందుకు లేదు, కాలేజ్ డేస్లో స్టేజ్ ఎక్కితే నటరాజ్ అనేవారు. అయితే నువ్వు నా కోసం ఒక వేషం వేయాలి, వేస్తావా? ఐ గాట్ ఇట్. మందులోకి మంచింగ్ లాగా మీరు నా నుండి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను దేనికైనా రెడీ. రోల్ ఏంటో చెప్పండి, అల్లుకుపోతా. ప్రస్తుతానికి నీ క్యారెక్టర్ ఒరిజినలే. ఎప్పుడు లేనిది వాళ్ళు ఎందుకండి స్పైసీ చికెన్లా గరం గరంగా ఉన్నారు? నా కింద మంట పెట్టిన విషయం తర్వాత మాట్లాడదాం. అసలు నువ్వు నా మొగుడువేనా? అంత మాట అన్నారేంటండి? మరి మందేసి పాడైపోతుంటే జడ్జ్ చేయకపోగా చిల్లీ చికెన్ తీసుకొస్తావా? మీరు ఆర్డర్ వేసాక ఎదురు చెప్పగలనా చెప్పండి? భార్య ఆరోగ్యం బాగుండాలని, 100 ఏళ్ళు బతకాలని నువ్వు ఎదురు చెప్పాలి కదా. నువ్వు చెప్పండి, ఎందుకంటే తాగి లివర్ కిడ్నీలు పాడైపోతే నువ్వు ఒక్కడవే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు కదా. నేనా? నువ్వే ఏడ్చో అరిచో, అవసరం అయితే తన్నో, నన్ను దారిలో పెట్టాలి కదా. ఆయన నువ్వు నాకే పెగు కల్పిస్తున్నావు. ఎగిరితంతా. ఇప్పుడు నా కింద మంట పెట్టిన విషయానికి వద్దాం. క్యారెక్టర్స్ చేంజ్. నువ్వు ఇప్పుడు సాయి, కసాయి. ఆడవుడు పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర సబ్బు బిల్లు ఎత్తుకోపోయే ఎదవ. బెల్లం లంగాలు సెకండ్ హ్యాండ్లో అమ్ముకునే పోరం బొక్కు. వాడొక కంపెనీ ఓనర్ అంట. ఆడవుడు ఎవడైతే నీకెందుకురా, ఆ క్యారెక్టర్ నువ్వు చెయ్యి. అర్థమైంది. వీడు మేడంకి బాసా. క్యారెక్టర్ చాలా చండాలంగా ఉంది, అయినా చేద్దాం. రమ్య, ఏంటమ్మా ఏమైంది? ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. బట్టా బొట్టా వేసుకొని మెడగా గోచి కట్టుకొస్తే నువ్వు బాసా? నవరంధ్రాలు కారం పెట్టినట్టు పిచ్చి కుక్కలు అరుస్తావేంట్రా? సాఫ్ట్వేర్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలీదు. నువ్వు కంపెనీకి మళ్ళీ సీఈఓ, స్టాఫ్ అంతా దేడిది మగ్గాళ్ళు. నీ బామ్మర్ చేసిన తప్పుకి నన్ను తిడతావారా నువ్వు? నిన్ను రోడ్ రోలర్ కిందేసి నలిపేస్తా. అబ్బా, మరి నువ్వు టీం లీడర్ అన్నప్పుడు చూసుకోవాలి కదమ్మా. నేను కాకపోతే నువ్వు చూసుకుంటావారా? అంట్ల వెద్దావా. ఇవాళ నుంచి దివాలా తీయించి కోచి మీద రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు మార్చుకుంటా. అంత వైల్డ్ డెసిషన్ ఎందుకు? మనం మాట్లాడి సెటిల్ చేసుకుందాం కదా. అరే చీకేసిన తాటెంక మొహోడా, ఇన్నాళ్ళు నేను భరించింది నా బిజినెస్కి లోన్ వస్తుందని. నేను పోతే నువ్వు అడుక్కు తింటావని నాలోనే క్యాన్సిల్ చేసేస్తావురా నువ్వు? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నీ బ్యాంకును కూల్చేస్తా. నీ డబ్బులున్న బ్యాంక్ మొత్తం దివాలా తీస్తా. మయాంగ్ నుంచి చాతబడి చేసే వాళ్ళని పిలిపించి నీకు చిల్లంగా పెట్టిస్తా. కీళ్ళు కాళ్ళు మొత్తం ఇరిచేస్తా. చాలు నీకు ఈ రోజుకి ఇది చాలు. ఏది ఇది హ్యాంగ్ ఓవర్ పెక్కెత్తి పెట్టు, మార్నింగ్ తాగుదా. అమ్మయ్య, తుఫాన్ వెలిసింది.
నా పాత్రకు మోక్షం దొరికింది. అయినా నా పిల్లానికి ఇన్ని బూతులు వచ్చా. పొద్దున్నే రమ్య నీకు ఇన్ని బూతులు వచ్చా? ఏమన్నా తిట్టావా బాస్ని? సూపర్ అసలు నువ్వు. భలే తిట్టావే బాస్. మన బాస్ని ఎవరైనా అలా తిడతారా? రమ్య నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? తొక్కలో జాబ్ ఉంటే ఉంది, పోతే పోయింది. బాస్ మాత్రం భలే తిట్టావు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. యు ఆర్ ఫైర్డ్. ఎవడ్రా ఇది చేసింది?